వర్షాకాలం రాగానే రాత్రివేళ దీపాల చుట్టూ గుంపులు గుంపులుగా తిరిగే ఆ రెక్కల పురుగులు, ఉసిళ్ళు మనందరికీ పరిచయమే కదా. ఒకేసారి వేలల్లో వెలుగు చుట్టూ వాలుతాయి. ఉదయానికల్లా చూస్తే నేలమీద కేవలం వాటి రెక్కలు మాత్రమే మిగులుతాయి. అసలివి ఎక్కడినుంచి ఊడిపడతాయి? ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో ఎందుకొస్తాయి? ఈ విశ్లేషణలో ఈ ఉసిళ్ల వెనుక ఉన్న అసలు కథ, ఆ ప్రకృతి రహస్యమేంటో డీకోడ్ చేద్దాం. పదండి. ముందుగా తరతరాలుగా మనందరిలో నాటుకుపోయిన ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. ఎగిరే ఉసిళ్ల ఆయుష్షు నిజంగానే ఒక్కరోజేనా? ఉదయం రాలిపోయిన రెక్కలను, చనిపోయిన పురుగులను చూసి పాపం ఒక్కరోజుకే చచ్చిపోయాయి అనుకుంటాం. కాని అందులో నిజమెంత? అసలా రెక్కలు రాలిపోవడం వెనుకున్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇది కేవలం ఒక్కరోజు జీవితం కాదు, ఒక మహా సామ్రాజ్య స్థాపన కోసం జరిగే అతి పెద్ద పోరాటం. అసలు ఈ ఉసిళ్ళంటే ఏంటో తెలుసా? ఇవి ఏదో తక్కువ ఆయుష్యున్న సపరేట్ కీటకాల జాతి కానేకాదు. మన ఇండ్లల్లో కలపను తినేసే లేదా పొలాల్లో పెద్ద పెద్ద మట్టిపుట్టల్లో ఉండే చెదపురుగులున్నాయి గదా, అవే ఇవి. కాకపోతే వీటికి రెక్కలు వస్తాయి. తమ పాత పుట్టను వదిలి కొత్త సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడానికి రెక్కలు తెచ్చుకుని మరీ ఒక లక్ష్యంతో బయటకొస్తాయి. అంటే ఈ రెక్కలు వాటికి ఎండ్ కార్డు కాదు, ఒక సరికొత్త బిగినింగ్ అనమాట. ఇప్పుడు ఆ చెదల సామ్రాజ్యం లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే మనం ఆ చెదపుట్ట లోపలికి తొంగి చూడాలి. తేనెటీగలు, చీమల్లాగే వీటికి కూడా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంటుంది. లక్షల సంఖ్యలో ఉండే ఒక అద్భుతమైన భూగర్భ సామ్రాజ్యమది. ఇందులో మెయిన్గా 4 వర్గాలుంటాయి. సామ్రాజ్యాన్ని నడిపించే రాజు మరియు రాణి, పుట్టను కట్టి ఆహారం తెచ్చే కూలీలు, శత్రువుల నుండి కాపాడే సైనికులు. ప్రతి పురుగుకు పుట్టుకతోనే ఒక డ్యూటీ ఫిక్స్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ అదే డ్యూటీ చేస్తాయవి. ఇక్కడొక క్రేజీ నంబర్ చెప్తాను, 25. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పుట్టలో ఉండే రాణి చెదపురుగు కేవలం 1 నిమిషంలో పెట్టే గుడ్ల సంఖ్య ఇది. అవును, 1 నిమిషానికి 25 అంటే రోజుకు వేలల్లో, సంవత్సరానికి లక్షల్లో గుడ్లు పెడుతుంది. తన జీవితకాలంలో కోట్లాది గుడ్లు ఉత్పత్తి చేస్తుంది. ఆ చిన్న పుట్ట అంత పెద్ద సామ్రాజ్యంగా ఎలా మారుతుందంటే ఈ రాణిగారి నాన్ స్టాప్ డెలివరీ వల్లే. ఇతర కీటకాలతో పోలిస్తే చెదల స్టైలే వేరు. మామూలుగా మగచీమగాని, తేనెటీగగాని పునరుత్పత్తి ప్రక్రియ జరిగిన వెంటనే చనిపోతాయి. వాటి స్టోరీ అక్కడితో క్లోజ్. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చెదపురుగు రాణి వీర్యాన్ని తనలో నిల్వ చేసుకోలేదు. అందుకే పునరుత్పత్తి కంటిన్యూ చేయడానికి రాజు కూడా రాణితో పాటే ఏళ్ల తరబడి బ్రతికే ఉంటాడు. ఈ కపుల్ దశాబ్దాలపాటు కలిసి జీవిస్తూ రాజ్యమేల్తారు. అయితే ఒక డౌట్ రావచ్చు, ఆ మెయిన్ రాజు రాణి సడన్గా చనిపోతే ఆ సామ్రాజ్యం ఏమైపోతుంది అని. ప్రకృతి దగ్గర దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. పుట్టలో ఈ మెయిన్ జంటతో పాటు ఒక బ్యాకప్ టీం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి చెదలు అంటే ఒక రకంగా రాకుమారులు, రాకుమార్తెల్లాంటివన్నమాట. ఎప్పుడైతే పుట్టలో ప్లేస్ సరిపోదో లేదా కొత్త పుట్టలు కట్టాల్సిన టైమొస్తుందో సరిగ్గా అవే ఇలా రెక్కలు తెచ్చుకుని మనం చూసే ఉసిళ్లుగా బయటకొస్తాయి. మరి ఇవన్నీ కరెక్ట్గా వానాకాలంలోనే ఎందుకు బయటకు వస్తాయో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఏళ్ల తరబడి ఆ చీకటి పుట్టలో ఉన్న యువరాజులు, రాకుమార్తెలు ఫస్ట్ టైం ఆకాశంలోకి ఎగరడానికి వానాకాలాన్ని ఎందుకు ఫిక్స్ చేసుకుంటాయి? రీజన్ చాలా సింపుల్. వేసవిలో రాయిలా గట్టిగా ఉండే నేల వర్షాలకు బాగా మెత్తబడుతుంది. అప్పుడు వేల సంఖ్యలో ఉసిళ్లు ఈజీగా భూమిని చీల్చుకుని తమ పార్ట్నర్ కోసం బయటకొస్తాయి. గాల్లోనే జతకట్టి కిందకు రాలి రెక్కలు విదిలించేసి ఆ తడిమట్టిలో సులభంగా దూరిపోయి కొత్త పుట్టును స్టార్ట్ చేస్తాయి. పైగా వానాకాలంలో వాటికి కావలసిన చెక్క, ఆకులు లాంటి ఫుడ్ కూడా కొదవుండదు గదా. అంత బాగానే ఉంది, కాని బయటికొచ్చినవన్నీ సక్సెస్ అవుతాయా? ఆ జీవన పోరాటం ఎలా ఉంటుందో చూద్దాం. బయటకు వచ్చిన ప్రతి జంట కొత్త పుట్టును కట్టేస్తుందనుకుంటున్నారా? అసలు ఛాన్సే లేదు. ఉసిళ్ళు బయటకు రాగానే ప్రకృతిలో ఒక పెద్ద ఆకలి సైన్యమే వాటికోసం వెయిట్ చేస్తుంటుంది. చెట్లమీద పక్షులు, నేలమీద కప్పలు, గాలిలో గబ్బిలాలు, సాలిళ్ళు ఇవన్నీ వాటికోసం రెడీగా ఉంటాయి. ఉత్సాహంగా బయటకు వచ్చే లక్షలాది ఉసిళ్లలో దాదాపు 99% పుట్టదాటిన కొన్ని సెకండ్లకే ఈ జంతువులకు బలైపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో ఇవి ఒక గ్రాండ్ పార్టీలాంటివి. సో ఇప్పుడు అర్థమైందా? ఉదయం లేవగానే నేలమీద చనిపోయి కనిపించే ఉసిళ్లను చూసి వాటి లైఫ్ ఒక్కరోజే అని ఎందుకు అనుకుంటామో. అవి ముసలివైపోయి చనిపోవడం లేదు, దారుణంగా ఇతర జంతువులకి ఆహారంగా మారిపోవడం వల్లే ఆ మారణహోమం జరుగుతుంది.
ఇదొక ప్రాణాలతో చెలగాటమాడే సర్వైవల్ లాటరీ. ఆ జంతువుల బారి నుంచి లక్కీగా ఎస్కేప్ అయిన ఆ 1% జంటలు మాత్రమే ప్రాణాలతో బయటపడి కొత్త సామ్రాజ్యాలను కడతాయి. గెలిచినవి రాజు, రాణి అవుతాయి. ఓడినవి ఇంకో జీవికి డిన్నర్ అవుతాయి. అయితే వీటిని తినేది కేవలం జంతువులు మాత్రమే కాదు సుమా. ఇంకెవరు తింటారో తెలిస్తే షాక్ అవుతారు. వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించచ్చుగాని మన ఇండియాలో చాలా చోట్ల ఉసిళ్లను ఇష్టంగా తినే సంప్రదాయం ఉంది. సౌత్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుండి, ఈస్ట్లో ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అలాగే నార్తీస్ట్లో మేఘాలయ, అస్సాం వరకు చాలా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వీటిని కలెక్ట్ చేస్తారు. ఎండబెట్టి, వేయించి, మసాలాలు దట్టించి భలే వండుకుంటారు. వానాకాలంలో మాత్రమే దొరికే ఒక స్పెషల్ ట్రెడిషనల్ వంటకమన్నమాట ఇది. మరి వీటిని తినడం హెల్త్కి మంచిదేనా? దీనిపై న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, క్లీన్గా కలెక్ట్ చేసి, మట్టి లేకుండా కడిగి, నీటుగా వండుకుని తింటే ఎలాంటి ప్రాబ్లం రాదు. సేఫ్. కాకపోతే చాలామంది అనుకునేలాగా ఇందులో ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. అంటే టేస్ట్ కోసం ఒక ట్రెడిషనల్ ఫుడ్లాగా ఎంజాయ్ చేయడం వేరు, ఇదేదో పోషకాల గని అని నమ్మడం వేరు. ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక వర్షాకాలపు రాత్రి జరిగే ఈ మహాప్రయాణంలో గెలిచేది కేవలం ఆ 1% అయితే, ఆ సర్వైవల్ లాటరీలో విన్నయ్యి ఆ భయంకరమైన పోరాటం నుండి బ్రతికి బయటపడిన జంటలు నిర్మించిన ఇంకెన్ని అద్భుతమైన సీక్రెట్ సామ్రాజ్యాలు ఈ క్షణంలో మన పాదాల కింద సైలెంట్గా రన్నవుతున్నాయో కదా. ప్రకృతి ఎంత విచిత్రమైనదో కదా. ఈ విశ్లేషణతో ఉసిళ్ల గురించి ఉన్న అపోహలు పోయి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక కొత్త విషయం తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.